స్వర్ణగిరి ఆలయ నమూనా అనేది ఎవరి ఐడియా? గత కొన్ని సంవత్సరాలుగా మనం తిరుపతి కానీ అరుణాచలమే కానీ శ్రీశైలం టెంపులే కానీ యాదాద్రి టెంపులే కానీ గత సంవత్సరం చూస్తే మనము అయోధ్యలో రామంద్ర ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం మన తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి ఆలయ టెంపుల్ వేయాలని కమిటీ వారు అనుకున్నారు. అది మన ఎవ్రీ ఇయర్ వేస్తున్న సుధాకర్ రెడ్డికి చెప్పడం జరిగింది. వాళ్ళు వేయడం జరిగింది. అయితే ఇక్కడ బాలాపూర్ అనగానే లడ్డు వేలం ఎంత ప్రత్యేకతో ఆలయ నమూనాతో ఇక్కడ గణనాథుడి దర్శనం ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత. మరి ఈసారి భక్తుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎట్లుంది? అంటే మేము ప్రతి సంవత్సరము ఒక ఆలయ నమూనాను వేస్తున్నాము. గత సంవత్సరం చూస్తే మొత్తం భక్తులు 8 లక్షల మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 8 కాదు, ఇంకో 12 లక్షల మంది అదనంగా, అంటే ఒక 4 lakhs వరకు అదనంగా దర్శించుకునే విధంగా భక్తులు వస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ సాటర్డే సండే లాస్ట్ 2 daysలోనే 4 lakhs వరకు భక్తులు ఇక్కడ రావడం జరిగిందండి. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా పోలీసు వారే కానీ వాలంటీర్సే కానీ ఇక్కడ కమిటీ మెంబర్స్లే కానీ తొందరగా దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భక్తులకు ఏ విధంగా తొందరగా అవుతుందో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా గణనాథుడి సేవలో ఉన్నారు. మీకు జరిగిన మిరాకిల్ ఏంటి, అద్భుతాలు ఏంటి మీ లైఫ్లో? మిరాకిల్ అంటే ఒకటి మేడం, మీరు ఎక్కడ వెళ్ళినా బాలాపూర్ అంటే ఫస్ట్ ముఖ్యంగా గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డు. ఆయన తర్వాత కమిటీ చైర్మన్ అన్న గుర్తింపు చాలండి. మీరు సీఎం దగ్గర నుంచి కానీ కింద స్థాయి నాయకుల వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆఫీసర్ దగ్గర కానీ ఒక కమిటీ చైర్మన్ అని బాలాపూర్ కమిటీ చైర్మన్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడే విధంగా ఒక పేరు సంపాదించుకోవడం చాలండి.